హాయ్ అండి. ఆషాఢ మాసం అయితే వస్తుంది కదా! గోరింటాకు ఎర్రగా పండాలి అంటే ఏమేమి చేయాలో నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఖచ్చితంగా గోరింటాకు అనేది ఎర్రగా పండుతుందండి. గోరింటాకు ఇష్టం లేని వాళ్ళంటూ ఎవ్వరు ఉండరు. అది మన చేతులకి ఎర్రగా పండితే ఇంకా ఆనందంగా ఉంటుంది. ముందుగా గోరింటాకు తీసుకోవాలండి. ఇప్పుడు చాలామందికి అయితే గోరింటాకు అయితే దొరకని వాళ్ళు డైరెక్ట్‌గా హెన్నా కూడా తీసుకోవచ్చండి. ఇలా గోరింటాకు నేనైతే లేత ఆకులు అనేవి తీసుకున్నాను. ఇందులో ఉన్న కొమ్మలన్నీ పక్కకి తీసుకొని ఆకులన్నీ పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని దాంట్లో కొంచెం బిర్యానీ ఆకు లేకపోతే స్కిప్ చేసేసి డైరెక్ట్గా కాఫీ పౌడర్ వేసుకొని ఒక 10 నిమిషాల వరకు మగ్గించుకోవాలండి. ఇలా బిర్యానీ ఆకు, కాఫీ పౌడర్, కొంచెం నీళ్ళు వేసుకొని 10 నిమిషాలు మగ్గించుకోవాలి. కాఫీ పౌడర్ వేయడం వల్ల గోరింటాకు అనేది ఎర్రగా పండుతుందండి. ఇదే దీనికున్న మంచి చిట్కా. ఖచ్చితంగా కాఫీ పౌడర్ వేసుకోవడం వల్ల గోరింటాకు అయితే ఎరుపు అయితే వస్తుందండి. బిర్యానీ ఆకు అంత అవసరం లేదు, కాఫీ పౌడర్ అయితే వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గోరింటాకుని ఒక మిక్సీ జార్లో తీసుకొని ఇందులోనే కొంచెం నిమ్మరసం వేసుకోండి, కొంచెం చింతపండు, దీంట్లోనే కొంచెం పంచదార, ముందుగా మనం రెడీ చేసుకున్నాం కదండి కాఫీ నీళ్ళు, ఆ నీళ్ళు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకొని చేతులకు పెట్టేసుకోండి. 15 నిమిషాలు ఉంటే సరిపోతుంది, 20 నిమిషాలు ఉంటే సరిపోతుంది అనుకోకండి. ఖచ్చితంగా దీన్ని 40 నిమిషాల వరకు ఉంచుకోవాలండి. అబ్బా ఇవన్నీ ఏం వేసుకొని చేసుకుంటాం అన్నవాళ్ళు మాత్రం గోరింటాకులో చెక్క ఉంటుంది కదండి, చెక్క, చింతపండు వేసేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని డైరెక్ట్ పెట్టేసుకోండి. అలా కూడా చాలా ఎర్రగా పండుతుంది. నేను జస్ట్ ఇలా ట్రై చేసి చూసాను పండుతుందా లేదా అని చెప్పేసి. పర్లేదండి, బాగానే పండింది. మాకు ప్రాసెస్ అనేది ఎక్కువ అయిపోతుంది అంటే మీరు సింపుల్గా ఒక చిన్న చెక్క ఉంటుంది కదండి, తమలపాకులో చెక్కలు, ఆ చెక్క, కొంచెం చింతపండు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని చేతులకు పెట్టేసుకోండి. అది కూడా మీరు 45 నిమిషాల నుంచి 1 గంట వరకు ఉంచుకోండి. అలా చేసినా కూడా మన చేతులు అనేవి చాలా ఎర్రగా పండుతాయి. మన బాడీలో హీట్ బట్టేనండి గోరింటాకు కూడా పండుతుంది. మా వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి తెలియచేయండి. మరికొన్ని గోరింటాకు ఎర్రగా ఎలా పండాలో అని ఇంకొన్ని వీడియోస్ చేసి నేను మీకు చూపిస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.